శ్రీకృష్ణుడు తన అన్నయ్య అయిన బలరాముడితో కలిసి ఋషి సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసించారు. గురుకులంలో వాళ్ళు గౌరవంతో, విధేయతతో, నియమాలతో అక్కడ ఉండి విద్యాభ్యాసం చేశారు. కేవలం 64 రోజులలో మొత్తం 64 కళలన్నింటినీ అతి స్వల్ప కాలంలోనే నేర్చేసుకున్నారు. వాళ్ళిద్దరూ అలా నేర్చుకుని గురువు పాదాల వద్ద నమస్కరిస్తూ ఇలా అన్నారు: గురుదేవా, మీరు మాకు బోధించిన ఈ విద్యను ఎప్పటికీ మేము మర్చిపోము. దయచేసి మేము మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పండి అని వినయంగా అడిగారు. అప్పుడు సాందీప ముని ఏమీ చెప్పలేదు. కానీ ఆయన భార్య కన్నీళ్లతో ఇలా చెప్పారు: నా కుమారుడు ఒకరోజు సముద్ర స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ సముద్రంలో ఒక పాంచజన్యుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడే నా కుమారుడిని బలి తీసుకున్నాడు. అతడు నా కుమారుడిని చంపేశాడు అంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు తల వంచి చెప్పాడు: గురుమాత, నేను మీ కుమారుడిని తీసుకువస్తాను. అదే నేను ఇచ్చే గురుదక్షిణ. ఇది నా మాట అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా తీసుకురాగలవా? నా కొడుకు చనిపోయాడు అన్నది. మాత, నేను మాట ఇస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు సముద్రంలోకి దిగి ఆ పాంచజన్యుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుడు ఒక పెద్ద కంకణాకారపు పెద్ద శంఖాన్ని ధరించి ఉండేవాడు. కృష్ణుడు ఆ శంఖాన్ని తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. అదే పాంచజన్య శంఖం అని ప్రసిద్ధి చెందింది. అయితే చనిపోయిన కుమారుడు అక్కడ లేడని తెలిసిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ యమలోకానికి వెళ్ళాడు. వెళ్ళి యమధర్మరాజుకు చెప్పాడు: ఈ బాలుడు ఒక గురుదక్షిణకు భాగం. ఆ తల్లిదండ్రుల కోరికను తీర్చాలి, కాబట్టి ఆ బాబుని నాతో పంపించండి అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు ఆనందంతో కృష్ణ పరమాత్మకు ఆ బాలుడిని తిరిగి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరియు బలరాముడు ఆ బాలుణ్ణి తిరిగి తల్లి చేతికి అప్పగించినప్పుడు ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆమె కృష్ణుడికి నమస్కరించింది. జీవితంలో తిరిగి రావడానుకున్న కొడుకు నేను తిరిగి ఇచ్చావు కృష్ణ. ఇది లోకంలోనే ఎవరు ఇలాంటి గురుదక్షిణ తిరిగి ఇచ్చి ఉండరు అంటూ చేతులు జోడించి ఏడుస్తూ మొక్కింది. ఆ కృష్ణుడికి సాందీపముని సంతోషంతో కృష్ణుడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: కృష్ణ, నీవు దేవతలకే దేవుడివి అయినా కూడా గురువు వద్ద తల వంచావు. నీవు నీ ఔన్నత్యం చాలా గొప్పది కృష్ణ అన్నాడు. ఇలా ఈ సంఘటన మనకు చెబుతుంది: జ్ఞానం ఉన్న వినయం ఉండాలి, లేకపోతే అది గర్వం అవుతుంది అని. గురువులను గౌరవించాలి అని.